అయితే నేను మిస్ అయిన అంటే నేను అనుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రభు కుమార్ మెత్తబడి ఏమైనా పెళ్లి చేసుకుంటే ఫస్ట్ జాబ్ వెళ్ళిపోతది. ఆయన ఏం చేయాలా? ఒకటేందంటే వేరే మినిస్ట్రీ వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి పర్లేదు మేమిస్తాం మా మినిస్ట్రీలో మీరు చేసుకోండి అని ఆయన వెల్కమ్ చేస్తే ఓకే. మీరన్న పాయింట్ ప్రకారం ఆ ఒకరి దగ్గర మినిస్ట్రీ ఎందుకు ఈయన ఓన్ మినిస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు కదా అని అంటారు. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఓన్ మినిస్ట్రీ అనేది చాలా 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 అడ్డంకులుంటాయి. ఒకటేందంటే కొన్ని సువార్తలు చేసుకోవాలి. తర్వాత ఇంకా చాలా చేసుకోవాలి. దాన్ని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా చేసుకోవాలి. ఫైనల్‌గా ఏందంటే వీళ్ళు బ్రతకడానికి ఎకనామికల్‌గా ఇన్‌స్టెబిలిటీ ఆయన ఫీల్ అయ్యి ఏమన్నా ముందుకు రావట్లేదా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక వీకేఆర్ గారు ఒక ఆడియో కాల్ వినిపించాడు. దాంట్లో ఏముందంటే ప్రభు కుమార్ గారు వేరే ఆయనకు ఫోన్ చేసి ఆమెను కావాలంటే పెళ్లి చేసుకుంటా అనే విధంగా కూడా ఆయన యొక్క అభిప్రాయం వ్యక్తం చేశాడు. అది వీకేఆర్ లైవ్ ఛానెల్‌లో ఉంటది సార్. నేను రికార్డ్ చేయలేదు అది. సో దాన్ని బట్టి నేనేమనుకుంటా అంటే ఆయన పెళ్లి చేసుకున్నా సరే ఆయన బ్రతుకుతెరువు ఎట్లా నెక్స్ట్ ఇప్పుడు మన క్రైస్తవ సంఘాలు ఉన్నారంటే మనమంటే దాన్నేమంటారు ఇంకా చాలా డినామినేషన్స్ ఉంటాయి. అయ్యా మీరు నిజంగా తప్పు చేస్తే క్షమాపణ ఒప్పుకోండి. ఇదేం పెద్ద ఎవరు కూడా అంత నీతిమంతులు ఎవరు లేరు. అందరూ కూడా ప్రతి ఒక్క క్రైస్తవుడు సాక్ష్యం ఎత్తుకుంటే ఫస్ట్ వాడు చెప్పేది ఏంటంటే అయ్యా నేను ఫలానా పాపం చేశాను. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మారిపోయాను అంటున్నారు. తెలుసో తెలియకో 7 మార్లు పడిపోయినా మళ్ళీ 7 మార్లు తిరిగి లేస్తారు ఎవరు? నీతిమంతుడు అనేవాడు. కాబట్టి బైబిల్ వాక్యం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆయన వైపు కూడా మనం ఏమంటారు మోటివేషన్ ధైర్యం ఇస్తే ఆయన కూడా ముందుకొచ్చి పెళ్లి చేసుకునేకి ఉంటదేమో నేను అనుకున్నా ఒకటి. రెండోది మినిస్టర్ స్టార్ట్ చేయలేదు. నాకు అర్థమైంది. ఆ పాయింట్ నేను నా పాయింట్ యాడ్ చేస్తాను. చేయండి సార్. నిజంగా క్రీస్తు పక్షాన ఉండి సువార్త చేయాలి లేకపోతే పరిచర్య చేయాలనుకుంటే మన దేవుడు జీవం గల దేవుడు. విశ్వాసం కనుక ఉంటే ఎలాగైనా చేయొచ్చు బ్రదర్. అంటే ఆ పరిచర్య అంటే ఓన్లీ పాస్టర్ పని అనేది కాదు. యాక్చువల్ గా అక్కడి నుంచి ఒకవేళ నిజంగా ఆయన చేస్తానంటే ఆయన సెటిల్ అయ్యేంత వరకు ఎవరో ఒకరము ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించాలన్నా కూడా ఆ ముక్క మనకు తెలిస్తే ఎప్పటికైనా సార్ ఒకటి ఎప్పటికైనా ఆర్థిక భద్రత అనేది డబ్బులతో రాదు సార్, పనితో వస్తుంది. అతనికి సెక్యూరిటీ అనేది ఉండాలి. జాబ్ సెక్యూరిటీ అనేది అంటే ఆర్థిక భద్రత అంటే వ్యాపారమా అంటే ఆయన ఓన్లీ పాస్ అంటే పాస్ ఒకటే కాదు. ఏదైనా చిన్న వేరే కంపెనీలో పనిచేస్తుంటారు, వేరే వ్యాపార సంస్థలు ఉంటాయి. అతనికి ఆర్థిక భద్రత భరోసా ఇచ్చే విధంగా ముందుకు రాలేదు. మీరు అన్నారు నేను డబ్బులు ఇస్తామని, అది ఎప్పటికీ నన్ను అడిగితే కనుక ఆమోదయోగ్యమైన పద్ధతి కానే కాదు. అతనికి ఫస్ట్ మనం చూపించాల్సింది ఏంటంటే బతుకుతెరువు. ఎవరైనా సరే క్రీస్తు దగ్గరకు వస్తే ఫస్ట్ దేవుడు ఇచ్చేది ఏంటంటే మనకు ఫస్ట్ ఇచ్చేది క్షమాపణ వస్తే వెంటనే మనకు వచ్చేది గౌరవం. అంతే కదా సార్. ఎంత వేషగా తిరిగి ఎంత దొంగ నీచంగా తిరిగినా సరే అయ్యా ప్రభు నన్ను క్షమించాడు నేను నీతివంతంగా ఉంటా అంటే అవతడు కూడా మనల్ని గౌరవిస్తాడు. ఈ గౌరవం కంటిన్యూ అవ్వాలంటే సంవాట్ కొంచెం ఎవరికైనా సరే 5,000 నోట్లో పోయేటువంటి పరిస్థితి ఉండాలి. క్రీస్తు దగ్గరకు వస్తే అవసరం కంపల్సరీ తీరుస్తారు. ఆయన ఎప్పుడు ఫస్ట్ పెట్టాడు. నాకు కూడా తెలుసు నా జీవితము ఎంత డౌన్ టు ఎర్త్ నేను ఇట్లా వచ్చాను నాకు ఐడియా ఉంది కాబట్టి క్రీస్తు నాకు ఐడియా ఉంది. సో కాబట్టి ఈ వీడియో ముఖ్యంగా మీరు మిగిలిన పెద్దలు కానీ మీరు ఈ ఛానల్ కాకపోయినా ఇంకా వేరే వైపు ఆలోచించిన ఆ ప్రభు కుమార్తో ఇండైరెక్ట్ గా ఏదైనా మాట్లాడగలిగినా సరే అయ్యా మీకు ఆర్థిక భద్రత కల్పించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అనే దాని వైపు కూడా మనం ఆలోచించి క్రైస్తవ సమాజంగా వాళ్ళిద్దరికి ఒక భరోసా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. అన్న దస్తగిరి అన్న మీరు ప్రభు కుమార్ పక్షాన అతనికి న్యాయంగా కొన్ని ప్రశ్నలు అడగండి. దాని ప్రకారం ఎవరైనా ఉంటే మాట్లాడతారు. అతను ఏదైనా తప్పు లేదనే ప్రశ్నలు తీసుకొస్తే దాని ప్రకారం మాట్లాడతాం సార్. ఇప్పుడు నేను ఆల్రెడీ 2 వీక్స్ బ్యాకే అతన్ని తప్పని నేను వీడియో చేస్తాను. ఆయన సాక్ష్యాలు లేవు అంటే సాక్ష్యాలు ఉన్నాయి, టెక్నికల్ నాలెడ్జ్ గా ఉంది, క్షమాపణ పొంది ఇద్దరు వైపు ఉంది. చప్పట్లు ఒకరితో రాదు. ఇప్పుడు సార్ సింపుల్ లాజిక్ సార్. అబద్ధం చెప్పేవాడు పైకి చూసి ఆలోచించకుండా చెప్తాడు. రియల్ గా జరిగిన వాళ్ళు కిందికి మన మెమొరీని బయటికి తీసుకోవడానికి కంటి చూపు అనేది కిందికి ఉంటుంది. సైకలాజికల్ ఫీలింగ్ అనమాట. మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పిన వాళ్ళు అడిగే ప్రశ్నలకు మన కంటి చూపుని బట్టి వాళ్ళు చెప్తారు. ఇది మన నార్కోటిక్ టెస్ట్ చేయాల్సినంత అవసరం లేదనమాట. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కేసులు చూసింటారు కదా సార్. నేనే ఇంత చిన్నది కనుక్కున్నా కాబట్టి ఆ బిడ్డ చెప్పింది 100% కరెక్ట్. ఇతను ఏంటంటే బయటకు వచ్చి ఏదో నవ్వుకుంటూ ఏదో చేస్తున్నాడు కానీ లోపలైతే ఇంటర్నల్ గా భయం అయితే ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళకి సాక్ష్యం లేదన్నారు, సాక్ష్యం క్రియేట్ అయ్యి వస్తుంది. ఎందుకంటే నేను నా వీడియోలో నేను చెప్పాను క్లియర్ గా 5 సాక్ష్యాలు చెప్పాను. రెండోసారి కూడా మళ్ళీ చెప్పాను గూగుల్ టైంలో ఎలా పనిచేస్తుంది ఎలా క్యాచ్ చేస్తుంది అనేది అన్ని చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే ఆయన మెత్తబడి తిరిగి వెనుక్కొచ్చి మగాడనక కొంత ఇగో ఉంటది, అదే నాకు ఇంత గలీజ్ అయిందని ఉంటది. కానీ పాపక్షమాపణ వచ్చి ఇద్దరు పెళ్లి చేసుకుని వస్తే ఫర్దర్ గా అతను ఈ విధంగా భయపడుతున్నాడేమో నాకు అనిపించింది. నా పాస్టర్ జాబ్ పోయినా నాకు ఆర్థిక భద్రత ఎట్లా అని అనుకుంటున్నాడేమో నా అనుకున్నా. అదే ఈ క్రైస్తవ పెద్దలు ఉన్నటువంటి మీరు ఎవరైనా సరే
అయ్యా మీరు అలా ఏం లేదు, మేము పాస్టర్ గానే ఇవ్వగలుగుతాం, లేదా చిన్న ఏదైనా జాబులు తీసుకోగలుగుతాం, మీరు ఆర్థికంగా భయపడకండి అని ఒక వీడియో కానీ ఏదైనా అతని వైపు మెసేజ్ పెడితే ఆయన వైపు కొంచెం మెత్తబడే అవకాశం ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోలీసులు దగ్గర పోయినా సరే ఇతను ఓకే అంటే ఇమీడియట్ మళ్ళీ లోక్ అదాలత్ అవ్వచ్చు అనమాట. దస్తగిరి అన్న ఆల్రెడీ జాన్ పాల్ గారు దీనిపైన వీడియో పెట్టారు. ఎందుకంటే ప్రభు కుమార్ ఇప్పటికైనా మారు మనసు పొందు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నువ్వు సొంతంగా మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే దేవుడే నీకు సహాయకుడిగా ఉంటాడు కనుక నువ్వు ఒక్క నిమిషం సమాజంలో ఆర్థిక భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. సలహాలు ఇవ్వడం చాలా ఈజీ. అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు చెప్పండి సార్. క్రిస్టియానిటీ ఒక సంఘం అనేది ఈ ఉద్యోగం కాదు, ఇది ఈ ఉద్యోగం మనుషులు ఇచ్చే ఉద్యోగం కాదు. ఒక పాస్టర్ అని కానీ ఒక సంఘం అనేది కానీ మనుషులు ఇచ్చే ఉద్యోగం కాదు, ఇది దేవుడు ఇచ్చేది కదా. ఇప్పుడు ఎవరో మనుషులు ప్రామిస్ చేయాలంటున్నారు, నేను మీకు ఉద్యోగం ఇస్తాను ఒకవేళ మీరనే పాయింట్ నేను ఒప్పుకుంటాను సార్. కానీ ప్రస్తుతం ఆ వ్యక్తి ఒక చట్టంలో ఇరుక్కొని ఉన్నాడు. మీకు అర్థమైందా సార్? అతను మంత్లీ శాలరీ వస్తుందో చట్టంలో ఇరుక్కొని ఉన్నాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను సార్. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తా ఉంటే ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత దానికి అలవాటు అయిపోతారు అనమాట. నేను బయటికి వెళ్ళి ఇంకోటి చేయాలంటే ఒకసారి అంత తొందరగా బయటికి రాలేరు. ఇప్పుడు వాళ్ళకి ఆర్థిక భద్రత ఎట్లా అనే కోణంలో ఎవరు ఆలోచించలేదనేది నా పాయింట్ అనమాట. దస్తగిరి దాన్ని ఏమంటారంటే మూర్ఖత్వం లేదా మూఢత్వం అంటారు. అక్కడి నుంచి బయటకు వస్తే అప్పుడు విశ్వాసం అంటారు. దేవుడు నాలో పాపం లేకపోతే దేవుడు నన్ను నిలబెడతాడని అనే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నిలబెడతాడు. ఎక్కడి నుంచి అడవిలో నుంచే నిలబెడతాడు. అలా కాకుండా ఒక తండ్రి సన్నిధి నుంచి ఆ మినిస్ట్లో నుంచి నేను పెద్దోడు అవ్వాలంటే అది కాని పని. ఎందుకంటే నీలో పాపం ఉంది కాబట్టి అందరిని అనగదొక్కుతాడు దేవుడు. నీలో పాపం లేకపోతే ఒంటరిగా పోరాటం చేయొచ్చు నువ్వు దేవునితో. ఎందుకు నన్ను నిలబెట్టవని? నువ్వు పాపం చేస్తూ తండ్రి దగ్గర నువ్వు ఆశ్రయం పొందుతా ఉంటే మరి నిన్ను ఎవరు తీసుకొస్తాడు బయటికి? దేవుడు కూడా తీసుకొని రాడు, వదిలేస్తాడు నిన్ను. ఇప్పుడు ఆ మనిషి బ్రతకాలంటే ఏదో పని చేసుకోవచ్చు కదండి, ఆయన చదువుకోలేదా? రైట్ ఇదే నేను అడుగుతున్నాను సార్. అతను బ్రతకడానికి కరెక్ట్ పాయింట్కి వచ్చారు. బ్రతకడానికి ఆయనకున్న దారి కూడా మనం ఓపెన్ చేసి చెబితే దానికి అనుకూలంగా మన వైపు, అంటే మనమని కాదు, క్రైస్తవ సమాజం వైపు ఉద్యోగమా వ్యాపారమా మినిస్ట్రీస్ నాకు ఓపెన్ చేసి పెడితే అప్పుడు ఏమన్నా అతను కొంచెం మెత్తబడి ఎనికి వచ్చే అవకాశం ఉంటుంది కదా నేను అంటున్నా. ఆ వైపుగా మనం ఏదైనా ప్రయత్నం చేద్దామని నేను అంటున్నా. అదే రవీంద్రనాథ్ నేను అదే చెప్పాలనుకుంటున్నాను. అసలు కరెక్ట్ గా టయానికి మీరు ఓపెన్ చేశారు. మీరు అనుకున్న పాయింట్ నాకు స్పష్టంగా అర్థమైంది దస్తగిరి గారు. ఈ వీడియో ముఖంగా నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను స్పష్టంగా. నాకు ఫ్లవర్ షాప్ ఉంది, ఫ్రూట్ షాప్ 2 ఉన్నాయి. ఏదో ఒకటి స్వచ్ఛందంగా ఆయనకు అప్పగిచ్చేస్తాను, లేదా సామాన్యంగా తన కాళ్ళ మీద తన నిలబడేంత వరకు తనకు పోషణకి ఎంత అవసరం అయిద్దో ఖర్చు దాన్ని చూసుకోవడానికి మాత్రం మేము రెడీగా ఉంటాం. రమ్మనండి బయటికి రమ్మని. ఈ వీడియో ముఖ్యంగా మేము చెప్తున్నాము, మీరు ఫార్వర్డ్ చేయండి. ఇది క్రైస్తవ సంఘమైన సమాజమైన ఈ విధంగా ముందుకు వచ్చారంటే అతను మెత్తపడడం పెద్ద టైం పడుతుందని నేను అనుకుంటున్నా. దీని మీద నేను ఒక వీడియో చేయడానికి సిద్ధంగా ఉంటాం సార్. నేను రేపు ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చాలా థ్యాంక్ యూ రవీంద్ర సార్, గ్రేట్ సార్. నిజంగా ఈ విధమైన ఇనిషియేషన్ లేకనే అతను ఫంక్ అవుతున్నామని నేను అనుకుంటున్నా. అంటే దస్తగిరి గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పింది కరెక్టే, మేము మీకు సపోర్ట్ గానే ఉంటున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపలేవు అన్న సంగతి మనకు స్పష్టంగా తెలుసు. మా ఉద్దేశ ప్రకారం ఇప్పుడు జరిగిన దాన్ని అంతటి గురించి ఆలోచిస్తే తను నిద్రని చాలా స్పష్టంగా నటిస్తున్నాడు అన్న సంగతి అర్థమైంది మాకైతే. కానీ మీకు సపోర్ట్ చేస్తున్నాం, మీరు అన్న మాటతోటి మేము ఏకీభవిస్తున్నాం.
అతనికి ఆర్థికంగా నాకు భద్రత లేదు, బయటకు వస్తే నా భార్యను ఎట్ట పోషించుకోవాలి అనే భయమే గనక ఉంటే అలాంటి ఆర్థిక భద్రత ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్. గ్రేట్ సార్, గ్రేట్. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ముందుకు వస్తే కనుక ఇప్పుడు నేను మీరు ఒక మాట అన్నారు, భార్యను పోషించుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మేము సపోర్ట్ చేస్తామంటాం. చూసిరా, అంటే నేను కూడా ఒక చేస్తాను, నా శక్తిని కానీ నేను కూడా చేస్తాను. గ్రేట్. ఎందుకంటే ఇది క్రైస్తవ సమాజంలో జరిగింది కాబట్టి ఈ విధంగా క్రైస్తవులు ముందుకు వస్తే అతను ఉద్యోగమా, వ్యాపారమా, మినిస్ట్రీ, నా ఫుల్ టైమా, పార్ట్ టైమా, లేదంటే బైబిల్ కాలేజ్ లెక్చరర్, ఇవన్నీ సెకండరీ. బట్ భద్రత మనం కల్పిస్తామంటే అతను మెత్తపడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. సో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో ఆ విధంగా మీరు స్పందించారు సార్. రియల్ గా నిజంగా రవీంద్ర సార్ గ్రేట్ సార్. నిజంగా ఇంత ఇనిషియేట్ చేయడం అనేది గ్రేట్ అనమాట. సచ్ గ్రేట్ థింగ్. అంటే క్రీస్తు యొక్క ప్రేమను మీరు క్రియలో చూపించడానికి ముందుకు వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు చివరిగా ఒక మాట చెప్తాను. ఒక నిమిషం విజయ్ ఒక నిమిషం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కొంతమంది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బఫూన్ లాగా తయారై వీడియోలు చేస్తున్నారు. వాళ్ళందరూ వక్రీకరించే అవకాశం కూడా ఉంది. ఏంటి అని అంటే, చెప్పడానికి ఏముంది, బొచ్చెడు చెప్పవచ్చు అని. లిటరల్ గా రేపు బయలుదేరి వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను. లిటరల్ గా రేపు బయలుదేరి వచ్చినా కూడా అది ఇదేదో కామెడీ కోసమో, వీడియో ఫార్వర్డ్ అవటం కోసమో, సొల్లు చెప్పడానికి ఈ మాట. సార్ నేను అదే సార్, ఇప్పుడు ఇదే కామెంట్ నేను వాళ్ళ ఛానల్లో ఎందుకు చెప్పలేదు, వాళ్ళ ఛానల్ ఎందుకు ఎంటర్ అవ్వలేదు. నేను లాస్ట్ హనోక్ సార్ అయితే నిన్ననో అనుకుంటా నిజంగా నేనైతే అరే ఎందుకు నేను యాక్చువల్గా అతను నెంబర్ లేదు, మన శివ సార్ ఫోన్ చేసి నెంబర్ తీసుకుని హనోక్ సార్ మీరు ఎందుకు వెళ్ళారు అని నేనే పర్సనల్గా చేద్దాం అనుకున్నా ఫోన్. ఎందుకంటే ఆ సార్ ఒక్కరున్నారు, వాళ్ళు అటువైపు 5-6 మంది మొత్తం వాయిస్ రైజింగ్ లో ఉన్నారు. ఒక వీడియో కూడా చేసింది దాని గురించి కొంచెం బాధపడుతూ. సో నేను ఎందుకు ఈ ఛానల్ వచ్చి ఈ ప్రశ్నలు ఎవదీసి అడుగుతున్నానంటే, నిజమైన క్రైస్తవులకు మీరు అనుకున్నటువంటి దాని అపార్థ క్రైస్తవులు చాలా తేడా ఉంది. అది ఒక వ్యూవర్ గా గుర్తించినాం కాబట్టి ఇక్కడికి వచ్చి వాయిస్ రైజ్ చేశాను అనమాట. ఎందుకంటే దిస్ ఇస్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్. అంతే కదా సార్? ఇప్పుడు మీరు అన్నారు దాని ఏమంటారు, ఎంత మాటలు కాదు మీరు చెప్పేది, మీరు అనేది మేము మాటలు చెప్తున్నాను బయట వాళ్ళు అంటారంటే అది బయట వాళ్ళు కాదు సార్. ఇక్కడ ఒక మాట అన్నారంటే ఎంత స్టాండ్ బై నిలబడతారు అనేది నాకు తెలుసు అనమాట. అందుకనే వచ్చాను. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేరే వాళ్ళకి అవకాశం. దస్తగిరి అన్న మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు రవీంద్ర అన్న ముందుకు వచ్చాడు కదా ప్రభు కుమార్కి అండగా ఉంటానని. అలాగే అన్నతో పాటు కూడా చాలా మంది వస్తారు ముందుకి. కానీ ఆ ప్రభు కుమార్ అనే అతను వీళ్ళపై అంటే ఇస్తున్నారు కదని వీళ్ళపై అంటే మనుషుల పైన ఆధారపడి మనసు మార్చుకుని ఇలా వచ్చాడు అనుకోండి, వీళ్ళు చేసి ఎంత సహాయమైనా అతను పొందుకోలేడు. ఎందుకంటే దేవుని పక్కన పెట్టి వస్తున్నాడు కాబట్టి, మనుషుల పైన ఆధారపడి వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఎంత పెద్ద మనసైనా ఉండనేమండి. ఎందుకంటే ఇవ్వడానికి క్రైస్తవులు కాబట్టి ఇవ్వడానికి ముందుకు వస్తారు. కానీ ప్రభు కుమార్ అని అతను ఇస్తున్నారు కదా అని వాళ్ళు ఇస్తున్నారు కదా, సహాయం చేస్తారు కదా, మంచి వాళ్ళు కదా అని వస్తే దేవుడు ఆ సహాయాన్ని పక్కన పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దేవుని పక్కన పెట్టి మనుషుల పైన ఆధారపడితే వచ్చే సహాయం కూడా దేవుడు దారి మళ్ళిస్తాడు. కనుక మనుషుల పైన ఆధారపడి ఇస్తారని ఈ భరోసా ఇవ్వకూడదు ఒక మనిషికి. ఎందుకంటే కేవలం దేవుడు 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 అనే ఆ భరోసా ఇస్తే మనుషుల్ని ఆయన సిద్ధపరుస్తాడు. రేపు రవీంద్రన్న కోటి రూపాయలు ఇవ్వని, కానీ ఆ సహాయం అతని దగ్గరికి పోయే లోపల అతనికి వేరే మార్గంలోకి వెళ్ళిపోతుంది. కనుక ఒక మనిషి సహాయం ముందుగా ఏర్పరచుకొని ఆ సహాయం కోసం నిలబడితే, స్టాండప్ అవుతే ఆ సహాయానికి పొందుకోవడానికి అర్హత లేదు అబ్బాయికి. ఎందుకంటే దేవుని పక్కన పెట్టాడు కాబట్టి, మనుషులను ఆధారం చేసుకున్నాడు కాబట్టి. కనుక అక్కడ కూడా మనుషులను ఆధారం చేసుకుని ఇప్పుడు బతుకుతున్నాడు. విజయ్ నీ పాయింట్ అర్థమైంది. అయితే దస్తగిరి అన్న అనేది ఏంటంటే, ఒకవేళ అట్లా ఫీల్ అవుతున్నాడేమో, దానికి మనం అష్యూరెన్స్ ఇస్తే అతడు బయటకు వస్తాడేమో అన్న సందేహానికి వెలిబుచ్చాడు. దానికే వస్తున్నా. ఒకవేళ ఆ అబ్బాయి ఈ ఆలోచన కలిగి ఉంటే, నాకు ఏదైనా భరోసా ఇస్తే నేను వస్తాను కదా అనే భరోసా వస్తే అతనికి లోపల ఆలోచన రాంగ్, ఆలోచన తప్పు. ఎందుకంటే ప్రతి భారం ఆయన పైన వేస్తే నీ ఆలోచనని నెరవేర్చే దేవుడికి ఆయనకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేయబోతున్నావు అని. అబ్రహాము అక్కడి నుంచి మొదలైన తర్వాత ఆయన మొత్తం ఆయన బంధువులందరినీ వదిలిపెట్టేసి వేరే ప్రాంతానికి వెళ్లే ముందు ఆధారపడలా, అక్కడ నాకు కనీసం నీళ్ళన్న దొరుకుతాయా, ఉంటాయిలే కాలువలో నీళ్లు కూడా ఉండవా అనే ఆలోచనతో కూడా రాలా. ఆయన ఎడారి ప్రాంతంలో నడిచాడు, అక్కడ నీళ్లు ఉంటాయా చెట్లు ఉంటాయా అని కూడా ఆలోచించలా. దేవుడు సెలవిచ్చాడు, ఆన్ ద స్పాట్ లో లేచాడు, రాజుని చేశాడు.
అలా దేవుని పైన ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడితే రవీంద్రనాథ్ లాంటి వాళ్ళు 100 మంది నిలబడతారు క్యూలో. అది నేను చెప్పాలనుకున్నాను దస్తగిరి అన్న. ఇప్పుడు ఇనిషియల్ గా మహిమ కుమారి సిస్టర్ కూడా దాదాపు శాలేం రాజు వాళ్ళు కనెక్ట్ అవ్వాలని చెప్పేసి 1 or 2 months వెయిట్ చేసి చివరి ప్రయత్నంగా వీకేఆర్ దగ్గరికి వెళ్ళింది. దాని తర్వాత ఈ కేసు సుమోటోగా జాన్పాల్ గారు టేకప్ చేసుకున్నారు. దాని తర్వాత సుమోటోగానే నోయా జాన్ వాళ్ళు వచ్చి పాజిటివ్ గా మాట్లాడినారు. అప్పుడు ఈ బిడ్డకు ధైర్యం వచ్చింది. జాన్పాల్ గారు ఏడవకు, గంతులు వేయని ఒక దాంట్లో కొంచెం మంచిగా చెప్పారు ఆమెకు. అంటే ఆమె యొక్క ఫీలింగ్ ని అర్థం చేసుకొని చెప్పేందుకు ఆమెకు ధైర్యం వచ్చింది. ఫస్ట్ దాని ఏమంటారు, ఏదైనా సరే మనం ఒక మనుషులుగా ఫస్ట్ మనం ధైర్యం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఆయన మన ₹1,00,00,000 ఇచ్చినా కాదు సమస్య, కోటితో సమస్య కాదు. మీరు కంగారు పడకండి, మీ బతుకుతారు. ఇప్పుడు మన సార్ అన్న రవీంద్ర సారు మీకు కావాలంటే ఒక షాప్ నీకు ఇస్తాను అంటే రియల్ గా వచ్చి షాప్ లో ఇస్తారా, నీకు సరెండర్ చేస్తారని కాదు. దాని అర్థం అంత భరోసాగా వినదునుగా మేము ఉంటాము. ఎందుకంటే క్రీస్తు మాకు ఇచ్చాడు. ఈ రోజు మేము ఏదైతే నేను కూడా ఆల్రెడీ ఈ లైన్ లో చెప్పాను సార్, నా శక్తి నేను కూడా చేయడానికి ముందే ఉంటానని చెప్పాను. నా శక్తితో నాకు తెలుస్తుంది, సార్ శక్తితో ఆయన తెలుస్తుంది. వెన్నుదన్నుగా నిలబడతామనే భరోసా ఇవ్వడం క్రైస్తవులుగా మన ప్రధాన లక్షణం అన్నమాట. అందుకు నేను ఈ పాయింట్ రైట్ చేశాను సార్, అంతే తప్ప ఇంకోటి కానే కాదు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.